హరి ఓం. ఓం నమో భగవతే హయగ్రీవాయ. శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే భూతేశ మన్మదరిపో ప్రమదాధినాథ చానూరమర్దన వృషీకపతే మురారే త్యాజ్య భటాయ ఇతి సంతత మామనంతి. ఇది యమధర్మరాజు కృత హరిహర అష్టోత్తరంలోని 7వ శ్లోకం. శివకేశవ స్వరూపమైన కార్తీక మాస 22 దివసం 22వ రోజుకు స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు చెప్పుకోబోయే కథ పురంజయ విజయం. నిన్న పురంజయ అపజయం చెప్పుకున్నాం. శ్రీ మహావిష్ణువు దయ ఉంటే ఒక్క రోజులోనే అపజయం జయంగా ఎలా మారుతుందో ఈ కథ నిరూపిస్తుంది. ఈ అధ్యాయంలో పురంజయుడు అనే రాజు శ్రీమన్నారాయణుని భక్తి వల్ల ఎలాంటి విజయాన్ని పొందాడో, దైవానుగ్రహం కలిగిన వారికి అసాధ్యం సుసాధ్యంగా ఎలా మారుతుందో తెలుసుకుంటా. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు అత్రి అగస్త్యుల సంభాషణలోని విశేషాలను చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు పురంజయుడు ప్రాతకాలాననే స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణునికి షోడశోపచార పూజ చేసి భక్తితో గానం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత తిరిగి వస్తుంటే ఒక వృద్ధుడు తులసిమాలలు ధరించి ఎదురుగా వచ్చి ఇలా అన్నాడు: ఓ రాజా, విచారించకు, నీ సైన్యాన్ని కూడా తీసుకొని యుద్ధానికి బయలుదేరు. నీకు విజయం నిశ్చయం, నీ రాజ్యం తిరిగి నీదే అవుతుంది అన్నాడు. పురంజయుడు ఆ వృద్ధుని మాటలపై విశ్వాసం ఉంచి తక్షణమే యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కి ధనుర్బాణాలను, కత్తిని, తూనీరాలను తీసుకొని కవచము, కంఠంలో తులసిమాల ధరించాడు. యుద్ధరంగానికి వచ్చి నారీ టంకారం చేశాడు. ఆ ధ్వని విని రాజులంతా పరిగెత్తుకు వచ్చారు. పూర్వంలా ఇప్పుడు కూడా సులభంగా జయించవచ్చు అని పురంజయునిపై దూకారు. భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజుల పరాక్రమం చెడి గుర్రాలు హతమై, ఏనుగులు నేలపై కూలి, చేతిలో నుండి ఆయుధాలు జారిపడి, కవచాలు ముక్కలై, అవయవాలు ముక్కలు చెక్కలై కాపాడండి కాపాడండి అని ప్రార్థించసాగారు. కాంబోజరాజు తన సైన్యమంతా నశించడం చూసి ఇప్పుడు పురంజయునికి జయమని తలంచి యుద్ధాన్ని ఆపి సైన్యాన్ని తీసుకొని తన నగరానికి వెళ్ళాడు. దాంతో పురంజయుడు విజయం సాధించాడు. పురంజయుడు ఆ తర్వాత గ్రహించాడు, తనకు మార్గంలో ఎదురైన బ్రాహ్మణుడు ఎవరో కాదు, స్వయంగా శ్రీమన్నారాయణుడే అని. పురంజయుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల విజయం సాధించాడు. హరి అనుకూలంగా ఉంటే శత్రువు మిత్రుడవుతాడు, అధర్మం ధర్మం అవుతుంది. హరి ప్రతికూలంగా ఉంటే మిత్రుడే శత్రువు అవుతాడు, ధర్మం అధర్మం అవుతుంది, సుసాధ్యం అసాధ్యంగా మారుతుంది. కార్తీక మాసంలో హరిపూజ చేసిన భక్తునికి అసాధ్యం ఎక్కడుంటుంది? కార్తీక మాసంలో హరిని పూజించిన వారికి తీరని కోరికలంటూ ఉంటాయా? అత్రి మహర్షి చెప్తున్నాడు: ఓ అగస్త్య మహర్షి, హరిభక్తి గొప్పతనాన్ని ఏమని వర్ణించాలి? పరాశరుడు, వశిష్ఠుడు, అంబరీషుడు, సగరుడు హరిపాదాలను ఆశ్రయించి పరమపదం పొందారు. తన భక్తులు అంటే హరికి చాలా ఇష్టం. వారికి ఐహిక ఆముష్మిక సుఖాలనిచ్చి సదా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి అగస్త్య మహర్షి కార్తీక వ్రతము కోరిన కోరికలను తీర్చే సర్వోత్తమ వ్రతం. ఇది సర్వశాస్త్రసారం, సర్వవేద సమ్మతం. ఈ అధ్యాయాన్ని రోజు పఠించేవారు, వినేవారు పాపాలు నశించి వైకుంఠం చేరుతారు. శ్రాద్ధకాలంలో ఈ అధ్యాయాన్ని పఠిస్తే పితృదేవతలకు కల్పాంతం వరకు తృప్తి లభిస్తుంది. ఇది కార్తీక పురాణంలోని 22వ అధ్యాయం. ఇక ఇందులోని తాత్వికతను గ్రహిద్దాం. భక్తి అంటే విశ్వాసం. ఇక్కడ మనం చూడవలసిన విషయం, పురంజయుడు ఆ బ్రాహ్మణుని మాట విన్న వెంటనే విశ్వసించాడు. విశ్వాసం లేని భక్తి భక్తి కాదు. గంగానదిలో స్నానం చేయడం భక్తి కాదు. ఈ స్నానం నన్ను పవిత్రుని చేస్తుంది అనే నమ్మకమే నిజమైన భక్తి. దైవానుగ్రహం ఉన్న చోట అపజయం ఉండదు. పురంజయుడు యుద్ధం గెలిచాడు, కానీ ఆయుధ శక్తితో కాదు, దైవశక్తితో. శ్రీహరి కటాక్షం ఉన్న చోట అపజయం ఉండనే ఉండదు. పాండవులు
అస్త్ర శస్త్రాలలో నిపుణులు అయిన వారి విజయానికి మూలం శ్రీకృష్ణ పరమాత్మనే. అలానే పురంజయుడి విజయానికి మూలం విష్ణు భక్తి. దైవానుగ్రహం లేని వ్యక్తి ధర్మము వ్యర్థమే అవుతుంది. దైవానుగ్రహం లేకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అన్న వాక్యం ఇదే భావాన్ని సూచిస్తుంది. వశిష్ఠుడు చెప్తున్నాడు, విష్ణు భక్తితో కార్తీక వ్రతం ఆచరించేవాడు ఏ జాతి వాడైనా మోక్షాన్ని పొందుతాడు. భక్తికి కులం, వర్ణం, స్థానం అవసరం లేదు. దైవభక్తే అసలైన బంధం. సుధాముడి పేదరికం ఆయనను శ్రీకృష్ణుడి నుండి దూరం చేయలేకపోయింది. కార్తీక మాసంలో శుచి స్నానం చేసి దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శ్రీహరితో కలిసి స్థిర నివాసం చేస్తుంది. ఒక దీపం వెలిగిస్తే చీకటి పారిపోతుంది. అలాగే ఒక నామస్మరణ చేస్తే పాపం దూరం అవుతుంది. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. దీపం వెలిగించడం అంటే వెలుగును పంచడం. అది మన గృహాన్నే కాదు, మన హృదయాన్ని కూడా వెలిగిస్తుంది. కార్తీక వ్రతం చేయలేని వారు ఇతరులు చేసే వ్రతానికి సహాయం చేయడం కూడా గొప్ప పుణ్యమే. మనం దీపం వెలిగించకపోయినా సరే మరొకరు దీపం వెలిగిస్తుంటే ఆ దీపానికి నూనె ఇచ్చినా మనం ఆ కాంతిలో భాగస్వాములం అవుతాము. ఈ 22వ అధ్యాయంలోని కథ మనకు చెప్తున్న సందేశం ఇది. దైవ కటాక్షం ఉన్న చోట విజయమే ఉంటుంది. విష్ణు భక్తే మానవునికి అసలైన రక్షణ. కార్తీక మాసంలో మనం చేసే ప్రతి దీపారాధన, ప్రతి హరినామస్మరణ, ప్రతి స్నానం పురంజయుడికి ఎలాంటి విజయాన్ని, సిరిని, సౌభాగ్యాన్ని ప్రసాదించాయో మనకు అలాంటి విజయాన్ని, సిరిని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది స్కాందపురాణే వైష్ణవఖండే కార్తీక మాహాత్మ్యే 22వ సమాప్తః. ఇక రేపు కార్తీక మాసం 23వ రోజు. రోజులాగే స్నానం, ధ్యానం, జపం, దీపం అన్నీ ప్రాతకాలంలోనే పూర్తి చేసుకోవాలి. ఈరోజు మనం సాలగ్రామం గురించి తెలుసుకుందాం. సాలగ్రామం అనేది గండకీ నదిలో లభించే ఒక శిలారూపం. అది సాధారణ రాయి కాదు, శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పూజించబడే పవిత్ర శిల. పురాణాల ప్రకారం ఒకప్పుడు గండకీ నదీ తీరంలో తులసీదేవి తపస్సు చేసింది. విష్ణువు యొక్క అనుగ్రహంతో ఆమె తులసి పత్రంగా మారగా విష్ణువు సాలగ్రామ శిలారూపంలో అవతరించాడు. అందుకే తులసిదళం లేకుండా సాలగ్రామారాధన అసంపూర్ణం. ఈ సాలగ్రామాలు రకరకాల రూపాల్లో లభిస్తుంటాయి. ప్రతి రూపం ఒక్కో విష్ణువు అవతారాన్ని సూచిస్తుంది. చక్రాలతో, గీతలతో ఉన్నది నారాయణ సాలగ్రామం. 2 చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణం. 1 చక్రం ఉన్నది సుదర్శన సాలగ్రామం. పింగళవర్ణం ఉన్నది నరసింహ సాలగ్రామం. గర్భంలో చిన్న రంధ్రం ఉంటే వామన సాలగ్రామం. ఇలా ప్రతి సాలగ్రామం విభిన్నమైన శక్తిని ప్రతిబింబిస్తుంది. ఇక సాలగ్రామారాధన గురించి తెలుసుకుందాం. సాలగ్రామారాధన అత్యంత పవిత్రమైంది, కానీ నియమబద్ధంగా చేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే శుద్ధ జలంతో స్నానం చేయించి, అంటే అభిషేకం చేయించి, తులసి, చందనం, నైవేద్యం సమర్పించాలి. విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. సాలగ్రామాన్ని పూజించేవారు మద్యం, మాంసం, అసత్యం, హింస లాంటి పాపాల నుండి దూరంగా ఉండాలి. సాలగ్రామం ఇంట్లో ఉంటే దారిద్ర్యం దూరం అవుతుంది, పాపాలు నశిస్తాయి, పితృదోషం తొలగిపోతుంది, సంతాన సౌభాగ్యం కలుగుతుంది. మరణానంతరం శ్రీ మహావిష్ణువులో లీనమవుతారు. ఇంతటి గొప్ప ఫలం సాలగ్రామాన్ని పూజిస్తే కలుగుతుంది. కాబట్టి కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడం ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా కార్తీక మాసాన్ని శ్రీ మహావిష్ణువు సేవలో సాలగ్రామ దానంతో సుసంపన్నం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి.